హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు 2 చెల్లింపులు ఏప్రిల్ 1 నుంచి అమలు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాబోయే ఏప్రిల్ 1 తేదీన అనేది క్యాలెండర్. కేవలం క్యాలెండర్‌లో ఒక తేదీ మాత్రమే కాదు. లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో ఒక నూతన వెలుగును నింపే రోజుగా నిలవబోతోంది. పెన్షన్‌లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న 2 అత్యంత కీలకమైన చెల్లింపుల నిర్ణయాలు ఈ తేదీ నుండి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు పెన్షన్ విషయంలో ఉన్న పాత పద్ధతులను పక్కన పెట్టి పెన్షనర్ల ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేసేలాగా ఒక కీలక ప్రకటన వెలువడింది. ఈ నిర్ణయం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు తమ చరమకంలో ఎవరి మీద ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణ రేటు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పెన్షనర్లకు అందే సాధారణ పెన్షన్ వారి అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదు. ఈ ద్రవ్యోల్బణం వల్ల కలిగే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి మరియు పెన్షనర్ల కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రభుత్వం పెన్షన్ మొత్తాలను పెంచాలి అని నిశ్చయించుకుంది. మార్కెట్ ధరలకు అనుగుణంగా పెన్షన్ కూడా పెరిగితేనే వృద్ధులకు కనీసం అవసరాలను తీర్చుకోగలరని అయితే ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పులకు సంబంధించి పెన్షనర్స్ సంక్షేమ శాఖ ఇప్పటికే అత్యంత వివరణాత్మకమైన మార్గదర్శకాలను రూపొందించి సిద్ధం చేసింది. ఈ మార్గదర్శకాలు కేవలం మాటలకే పరిమితం కాకుండా చట్టబద్ధమైన నిబంధనల ఆధారంగా రూపొందించబడ్డాయి. ముఖ్యంగా కేంద్ర సర్వీసు నిబంధనలు సీసీఎస్ రూల్స్ 2021లోని రూల్ నంబర్ 44 మరియు సబ్ రూల్ 6 అనేవి ఇక్కడ అత్యంత కీలకమనమాట. మరి ఎందుకు కీలకమంటే ఈ నిబంధనల ప్రకారంగా ఒక పెన్షనర్ వయస్సు పెరిగే కొద్దీ వారి పెన్షన్ మొత్తంలో కూడా నిర్ణీత శాతంలో పెరుగుదల ఉండాలనైతే చట్టం స్పష్టంగా చెప్తోంది. మరి దీనివల్ల వయసుతో పాటు వచ్చే ఆర్థిక అవసరాలను సులభంగా ఎదుర్కోవచ్చు. వయస్సు పెరిగే కొద్దీ మనిషికి శారీరక శక్తి తగ్గుతుంది. కానీ అదే సమయంలో వైద్య ఖర్చులు మరియు ఇతర సామాజిక అవసరాలు విపరీతంగా పెరుగుతాయి. ఈ విషయాన్ని మానవీయ కోణంలో ఆలోచించినటువంటి ప్రభుత్వం వయస్సు పెరిగే కొద్దీ పెన్షన్ పెంచాలి అనే నిర్ణయాన్ని తీసుకుంది. వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్ళ నొప్పులు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు కొనుక్కోవడానికి మరియు ఆహారం పోషకాహారం తీసుకోవడానికి ఈ అదనపు పెన్షన్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. పెన్షనర్లు తమ వైద్య ఖర్చుల కోసం పిల్లల మీద లేదా ఇతరుల మీద ఆధారపడకుండా తమ సొంత డబ్బుతోనే గౌరవంగా వైద్యం చేయించుకోవాలనేది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. కేవలం నెలవారీ పెన్షన్ మాత్రమే కాకుండా గ్రాట్యుటీ చెల్లింపులకు సంబంధించి కూడా పెన్షనర్లకు ఒక భారీ శుభవార్త అందబోతోంది. గ్రాట్యుటీ పరిమితిని పెంచడం వల్ల పదవీ విరమణ చేసిన వెంటనే ఉద్యోగి చేతికి అందే ఒకే విడత మొత్తం భారీగా పెరుగుతుంది. ఇది రిటైర్డ్ ఉద్యోగులు తమ అప్పులు తీర్చుకోవడానికి లేదా పిల్లల పెళ్ళిళ్ళు, ఇళ్ల నిర్మాణం వంటి పెద్ద పనుల కోసం ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ కొత్త ఆర్థిక సంస్కరణల వల్ల పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే మొత్తం గణనీయంగా పెరగనుంది. ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన మరియు విప్లవాత్మకమైన అంశం ఏమిటంటే అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని 65 సంవత్సరాల నుండే ప్రారంభించాలి అనే ప్రతిపాదన. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారంగా ఒక పెన్షనర్‌కు 80 ఏళ్లు నిండిన తర్వాతే 20% అదనపు పెన్షన్ లభిస్తుంది. కానీ 80 ఏళ్ల వరకు అందరూ జీవించి ఉండకపోవచ్చని లేదా అంతవరకు నిరీక్షించడం కష్టమని సంఘాలు వాదిస్తున్నాయి. అయితే మనిషికి నిజమైన ఆర్థిక సహాయం అవసరమయ్యే 65 ఏళ్ల వయసు నుండే ఈ అదనపు పెన్షన్ ప్రయోజనాలను అంచెలంచెలుగా అంటే ఉదాహరణకు 5% తర్వాత 10% చొప్పున ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 65 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఒక వ్యక్తికి సామాజిక బాధ్యతలు తగ్గినా వ్యక్తిగత మరియు ఆరోగ్య సంబంధిత ఖర్చులు మాత్రం రెట్టింపవుతాయి. ఈ కాలాన్నే మనము క్రెస్టిన్ పీరియడ్‌గా పరిగణిస్తారు. కాబట్టి ఈ వయస్సు నుండే పెన్షన్ అధికంగా ఇవ్వాలని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం 80-85 సంవత్సరాల మధ్య ఉన్న వారికి మాత్రమే అందుతున్నటువంటి 20% అదనపు పెన్షన్ విధానాన్ని మరింత సరళీకృతం చేసి
తక్కువ వయసు నుండే వర్తింపజేయడం వల్ల లక్షలాది మందికి మేలు జరుగుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకొస్తే అది పెన్షనర్ల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా అయితే నిలిచిపోతుందని చెప్పడంలో సందేహం లేదు.